హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ప్రేమ కథ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే ఏం లేదు భయ్య, సేమ్ అదే ఓల్డ్ స్టోరీ. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేక షెడ్కి వెళ్ళిపోయిందా, అదే స్టోరీ. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటే మీరు మూవీ చూడొచ్చు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ చివరి వరకు చూడండి, అప్పుడు మీకు రివ్యూ క్లియర్గా అర్థమవుద్ది. ఇన్ కేస్ రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. త్వరలోనే లైవ్స్ అయితే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా, సో ఖచ్చితంగా ఫాలో కొట్టండి. యూట్యూబ్ లోనే పెట్టచ్చు, బట్ ఇంకా మనకి స్ట్రీమింగ్ సెటప్ అంతా ఏం సెట్ కాలేదు. సో ఇన్స్టాలో లైవ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా కష్టపడి కంప్లీట్ చేశాను నేనైతే. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మూవీలో డైలాగ్స్ బాగున్నాయి భయ్య, అక్కడక్కడ, మొత్తం కాదు, కొన్ని డైలాగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ హీరో అంటేనే నాకు నమ్ముద్ది కాలేదు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఓకే అనిపించాయి, అంతే భయ్యా. ఇంకెంతకు మించి ఏం వర్కౌట్ అవ్వాల. స్టోరీ అవుట్డేటెడ్ స్టోరీ లైన్, ఎప్పటి నుంచో మనం చూస్తున్న స్టోరీ లైన్, కొత్తగా అయితే ఏముండదు, చాలా రొటీన్ అనమాట. అందుకే నాకు అసలు ఇంట్రెస్ట్ రాలేదు మూవీ చూడడానికి. ట్రైలర్ చూసినప్పుడు కూడా మొత్తం ట్రైలర్లో అని చెప్పేశారు. ట్రైలర్ మీరు ఇంకేస్ చూడకపోతే చూడండి, మీకు మూవీ చూసేసినట్టే. ఆ ట్రైలర్లో ఏముంటుందో మూవీలో అదే ఉంటుంది భయ్య. అంత ట్రైలర్ కట్ ఎందుకు మా లవ్ స్టోరీకి, సింపుల్ గా తేల్చేసేదానికి. నాకు అందువల్ల ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అలా అని చెప్పేసి అంత మూడీగా ఏం చూడలా. సరే, నన్ను ఇంప్రెస్ చేస్తే బాగుండేమో అని చూశాను, కానీ ఎక్కడ కూడా ఇంప్రెస్ చేయలేదు బై. లవ్ స్టోరీ పరంగా కానీ, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ పరంగా కానీ, వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు. ఎక్కడ కూడా మీకు కొత్తగా అనిపించదు, ఫ్రెష్ గా ఉండదు, అలా రొటీన్ అండ్ అవుట్డేటెడ్ గా ఉంటుంది. హీరో హీరోయిన్ మధ్య జరిగే లవ్ స్టోరీ కానీ, వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళు ఏదైతే మెయిన్ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నారో కాన్ఫ్లిక్ట్ కానీ అంతా కూడా చాలా రొటీన్ గా ఉంటుంది, చాలా వీక్ గా ఉంటుంది. కొన్ని ఓవర్ ది టాప్ సీన్స్ ఉంటాయి అనమాట హీరో ఫ్రెండ్స్ గురించి గట. అబ్బో, అవైతే మరి ఘోరం భయ్యా. హీరో ఫ్రెండ్స్ అనుకున్నారా లేక ఏదో పెద్ద గ్యాంగ్ అని మెయింటైన్ చేస్తున్నారా నాకైతే అర్థం కాలేదు. ఏంట్రా బాబు అంతమందిని చూపించారు. అసలు అన్ని చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి మూవీలో. అండ్ ఈవెన్ లొకేషన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. పైగా స్మాల్ బడ్జెట్ మూవీ అయినో తెలుసు, ఏం కంప్లీట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకున్న బడ్జెట్ లో ఏదో తీశారు. బట్ మంచి స్టోరీ తీసుకుని కొంచెం మంచిగా ప్రెజెంట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఎవరన్నా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేలా ఉంటే లవ్ స్టోరీస్ ని నమ్ముకోకపోవడమే బెస్ట్ భయ్యా. లవ్ స్టోరీస్ ని ఇంకెంత కొత్తగా చూపించినా ఇంకా చాలా రొటీన్ గా అనిపిస్తాయి. ఇదైతే మరీ వర్స్ట్ గా అనిపించింది నాకు. నాకైతే నచ్చలేదు భయ్యా. మీరు చూద్దాం అనుకుంటే ఈటీవీ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది, స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, చూద్దాం అనుకుంటే చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాలో ఖచ్చితంగా ఫాలో అయిపోండి, లైవ్స్ పెడతా త్వరలోనే, మర్చిపోద్దు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లేదంటే ఛానల్ బయోలో కూడా లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో కొట్టండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.